ఈ రాళ్ళు కేకలు వేస్తే. చదువుదాం లూకాసు వార్త 19వ అధ్యాయం. ఇక అందరూ బైబిల్ తెరిచి చక్కగా దేవుని వాక్యం మనతో మాట్లాడేటప్పుడు బయట ఎవరు మాట్లాడకూడదు. అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. ఈ ప్రాంగణం అంతా కూడా గుసగుసలు కానీ శబ్దాలు కానీ ఎటువంటి ఏముండకూడదు. ఇంకా అందరూ దేవుని వాక్యాన్ని తెరచి లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనం. ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు ఏం చేస్తాయంట? కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. వాస్తవానికి ఈ సందర్భం మనందరికీ తెలుసు. యేసు ప్రభువారు యెరూషలేములోకి జయప్రవేశమై వెళ్తున్నాడు. ఆయన ఆ సందర్భంలో ఆయనను హోసన్నా జయమని స్తుతిగానాలు చేస్తున్నారు. కొంతమంది ఏమో గద్దిస్తున్నారు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. మీరు మాట్లాడకపోతే రాళ్ళ చేత మాట్లాడిస్తానంటున్నాడు దేవుడు. బిలామును గద్దించడానికి దేంతో మాట్లాడిచ్చాడు చెప్పండి? గాడిదతో మాట్లాడిచ్చాడు. దేవునికి అసాధ్యమైన దేవుని ఉందా? పేతురుకు బుద్ధి చెప్పడానికి దేంతో మాట్లాడిచ్చాడు? కోడి కదండి. యేసుప్రభువారు అన్నాడు, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనని చెప్తావు. పేతురుకేమో కోడిని ఉపయోగించాడు, బిలాముకేమో గాడిదతో మాట్లాడాడు. ఈరోజు రాళ్లతో మనతో ఏం చేస్తున్నాడు తెలుసా? మాట్లాడుతున్నాడు. దేనితో? రాళ్ల ద్వారా. వీరు ఊరకుండిన ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. రాళ్ళు మాట్లాడితే పాస్టర్ గారు మాట్లాడతాయి. దేవుడు స్వరమిస్తే ఈ రాయి మాట్లాడిద్ది. దేవుడు మాట్లాడమంటే రాళ్ళు మాట్లాడతాయి. యెరూషలేము పాలస్తీనా ప్రాంతం అంతా కూడా రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆ రాళ్ళ మీదే యేసయ్య కన్నీరు కార్చాడు. ఆ రాళ్ళ మీదే యేసయ్య కల్వరి శిలువలో రక్తం కార్చాడు. రాళ్ళు మాట్లాడతాయి. 8 విషయాలు ఈరోజు రాళ్ళు మాట్లాడటం మనం చూస్తున్నాం. రాళ్ళు మాట్లాడితే మనం ఎవరో తెలుసా? అసలు మనం ఎవరో తెలుసా? యేసుక్రీస్తునందు విశ్వసించిన మనం ఎవరో తెలుసా? మనకు పెట్టిన పేరేం తెలుసా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. అపోస్తుడైన పేతురు రాశాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నేను చదువుతున్నా. 5వ వాక్యం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు, అంటే ఎవరండి? క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి. ఎవరండి మనం? ఎవరమండి? రాళ్ళు మనమే. క్రీస్తు మందిరంలో ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్న ఎవరండి మనం? రాళ్ళు చెప్పాలి. మనం ఎవరు కిషోర్? రాళ్ళు మనం. చెప్పాలి, ఎవరు మనం? రాయి. నేను రాయిని, సజీవమైన రాయిని, క్రీస్తు కొరకు సజీవమైన రాయిని. పాలస్తీనా ప్రాంతంలో ప్రభన్నాడు వారితో, వీళ్ళు ఊరకుంటే, మీరు మౌనంగా ఉంటే, సువార్త చెప్పకుండా మీరు మౌనంగా ఉంటే రాళ్ళ ద్వారా మాట్లాడిస్తాను. ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఈ రాళ్ళు సువార్త ప్రకటిస్తాయి. రాళ్ళు మాట్లాడతాయండి. దేవుని వాక్యంలో చూడబోతున్నా. ఏం మాట్లాడతాయి? రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాయి చూద్దాం. మొదటి రాళ్ళు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. శోధన కొండ దగ్గరున్న రాళ్ళు, స్టోన్స్ ఆన్ ద మౌంట్ ఆఫ్ టెంప్టేషన్. శోధన కొండ దగ్గరున్న రాళ్ళు మాట్లాడితే ఈ రాళ్ళు ఏం మాట్లాడతాయో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం
మత్తయి సువార్త 4:1 నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన, యేసుప్రభువారు ఎన్ని రోజులండి? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఏమైంది యేసుప్రభువారికి? ఆయన సంపూర్ణమైన మానవుడు కదా. యేసుప్రభువారు సంపూర్ణమైన మానవుడు, అట్ ద సేమ్ టైం ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆయన ఆకలిగా ఉన్నాడంట. 3వ వచనం, ఆ శోధకుడు అంటే అపవాది సైతాన్ యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే, ఏమన్నాయి అక్కడ ఏమన్నాయి? శోధన కొండ మీద రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను. శోధన కొండ దగ్గర ఉన్న రాళ్ళు మాట్లాడితే, ఆ రాళ్ళు ఏం మాట్లాడితేవో తెలుసా? జీసస్ ఈజ్ ఏ సిన్లెస్ పర్సన్. యేసు పాపము లేని పరిశుద్ధుడు. పాపము చేయలేదు ఆయనలో పాపము లేదని ఒక గొప్ప సువార్త ప్రకటిస్తాయండి. శోధన కొండ దగ్గర రాళ్ళు మాట్లాడితే, ఆ రాళ్ళు ఏం మాట్లాడితే అంటే, యేసు పరిశుద్ధుడైన దేవుడు. మేము చూసాము 40 రాత్రులు 40 పగలు మా దగ్గర ఉన్నాడు ఆయన. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడు ఆయన. పగలు రాత్రులు ఉపవాసంతో ప్రార్థన చేసుకున్నాడు. శోధకుడు వచ్చి శోధించాడు. శోధనకు లొంగిపోకుండా, శోధనలో పడిపోకుండా ఆయన పరిశుద్ధత కాపాడుకున్నాడు. రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడితే తెలుసా? రాళ్ళు మాట్లాడితే యేసయ్య ఎవరో తెలుసా? పాపము లేని పరిశుద్ధుడు అని మాట్లాడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సెరుబులు, కెరూబులు, దేవదూతలు పరలోకంలో పాడే పాట ఏందో తెలుసా? త్రియేక దేవుడైనా యెహోవాను చెరుబులు కెరూబులు గాదించెదరు. ఏమని? పరిశుద్ధుడు, అది పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు, అది పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. త్రియేక దేవుడైనా యెహోవా. ఎవరండి ఆయన? మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. చెప్పండి ఎవరైనా? రాళ్ళు మాట్లాడితే, శోధన కొండ దగ్గర ఉన్న రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడి తెలుసా? యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని పరిశుద్ధుడు. యేసయ్య పరిశుద్ధుడైతే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును ఏమై ఉండండి. మరి మనం పరిశుద్ధంగా ఉంటున్నామా? పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? పౌలు తిమోతితో అంటాడు, మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పరివర్తనలోనూ విశ్వాసులకు ఎలా ఉండు? మాదిరిగా ఉండు. దేవుడు పరిశుద్ధుడైతే, యేసయ్య పరిశుద్ధుడైతే, పరిశుద్ధుడే ఇంక అయితే ఏంది? ఆయన పరిశుద్ధుడే. మరి ఆయన బిడ్డలు మనమేమై ఉండాలి? చెప్పండి, మనమేమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి కదా. మన మాటలు ఎట్టుంటున్నాయి? మన ఆలోచనలు ఎట్టుంటున్నాయి? శోధన కొండ దగ్గర రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడితేయో తెలుసా? యేసయ్య మా దగ్గర 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసంతో ఉన్నాడు. శోధకుడు వచ్చి శోధించినా ఆయన శోధనకి లొంగలేదు, శోధనలో పడిపోలేదు. ఆయన తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. కొన్నిసార్లు మనం కూడా శోధనకు లొంగిపోతున్నావా? శోధనలో పడిపోతున్నావా? ప్రభు కోసం నిలబడుతున్నావా? పరిశుద్ధత అనేది ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్.
ఆదివారం ఒక్కరోజు పరిశుద్ధుడుగా ఉంటే సరిపోదు, జీవితకాలమంతా. ఎప్పుడు చెప్పండి? జీవితకాలమంతా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. శోధన కొండ దగ్గర రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడితే తెలుసా? యేసు పాపము లేని పరిశుద్ధుడనే మాట చెప్తాయి. రెండవ రాళ్ళు యోహాను సువార్త 2వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 2. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు. ఎన్నున్నాయండి అక్కడ? కానాలో ఈ రాళ్ళు మాట్లాడితే, ఈ రాతి బాణాలు మాట్లాడితే ఏం మాట్లాడతాయి? యేసుక్రీస్తుని గురించి నువ్వేమి చెప్తావని అడిగితే ఈ రాళ్ళు ఏం చెప్తాయో తెలుసా? ఒకరోజు ఇక్కడ పెళ్ళయిందండి, కానాలో ఏమైంది చెప్పండి? పెళ్ళయిందండి. ఆ పెళ్ళికి ఎవరు వచ్చారు? యేసును ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారండి. అయితే ఆ పెళ్లి మధ్యలో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయిందండి. ద్రాక్షారసం అయిపోతే విందు ప్రధాని ఏం చేయాలో అర్థం కాలేదండి. మరియమ్మకు ఆ విషయం తెలిస్తే మరియమ్మ పోయి యేసుప్రభుకి చెప్పింది. యేసుప్రభు అక్కడ పనివారిని చూసి ఈ రాతి బాణల నిండా ఏం పోయమన్నాడు? నీళ్లు పోయమన్నాడండి. ఆ నీళ్లు పోసిన పని వాళ్ళతో మళ్ళీ యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఈ నీళ్లు ముంచి తీసుకొని వెళ్ళి పోయండి అంటే నీళ్ళు ఏమైపోయినాయి? యేసు చేసిన మొట్టమొదటి సూచక్రియ అండి ఇది. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నాం తెలుసా? మేము యేసయ్య మన ప్రతి అవసరత తీర్చే దేవుడు. దే టాక్ ఆఫ్ హిస్ ప్రొవిజన్. యేసుక్రీస్తు యొక్క సమకూర్పు గురించి మాట్లాడతాయి ఈ రాళ్ళు. పౌలు అంటాడు, యేసుక్రీస్తు యొక్క ఐశ్వర్యం చొప్పున ఆయన మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు రిచెస్ ఇన్ హిస్ గ్లోరీ. ఆయన నా ప్రతి అవసరత తీరుస్తాడు. కానా దగ్గర రాళ్ళు మాట్లాడితే అవి ఏం మాట్లాడుతాయో తెలుసా? యేసయ్య నీ ప్రతి అవసరత తీర్చే దేవుడు. యేసయ్య నీ కుటుంబ అక్కర్లు తీర్చే దేవుడు. యేసయ్య నీ ఉద్యోగ అవసరతలు తీర్చే దేవుడు. యేసయ్య నీ ఆరోగ్య అవసరతలు తీర్చే దేవుడు. యేసయ్య నీ ఆర్థిక అవసరతలు తీర్చే దేవుడు. నీకున్న అవసరతలు ఏవైనా సరే యేసు నామంలో అవి తీర్చబడతాయి అని మాట్లాడతాయండి. శోధన కొండ దగ్గర రాళ్ళు మాట్లాడితే యేసు పరిశుద్ధుడు అనే విషయాన్ని మాట్లాడతాయి. కానా దగ్గర రాళ్ళు మాట్లాడితే ఈ రాళ్ళు ఏం చెప్తాయో తెలుసా? యేసు మన అవసరతలు తీర్చే దేవుడు, మన కొరతలు తీర్చే దేవుడు. చాలామందికి ఈ రోజులు ఎన్నో అవసరతలు. ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? భయంకరమైన కరువు వచ్చింది. ఆ కెరీతు వాగు దగ్గర ఎవరండి ఏలియాని పోషించింది? కాకులండి. దేవుడు కాకుల ద్వారా స్విగ్గీ జొమాటో అన్న ఆగిపోవచ్చు కదండి, కానీ ఈ కెరియర్ సర్వీస్, కాకుల కెరియర్ సర్వీస్, ఏ సర్వీస్ అండి? ఆగిందా? పగలు రాత్రులు ఏమేమి తెచ్చినాయి? రొట్టె. అసలు ఆ కాకులతో ఆయన ఎట్ట తిన్నాడు నండి, అద్భుతం. పరలోకాన్ని పోయి ఏలియా గారిని అడగ, అసలు కాకి కొంచెం మాంసం మొక్క దొరికితే ఏం చేస్తుంది? ఫస్ట్ అది తినిద్ది, తర్వాత పెట్టకపోయిన ఏలియాకి పెట్టకపోయిన ముందు అవి తింటుంది. కానీ దేవుని మాట కాకులు విన్నాయండి. నా సేవకుని ఇలా పోషించాలి మీరు, నా సేవకుడికి ఇలా అక్కర తీర్చాలి మీరు. ఈ కరువులో నా సేవకును పోషించాలంటే మారు మాట్లాడకుండా దేవుని మాట విన్నాయండి. దేవుని మాట విన్నాయి. ఎంత గొప్ప విషయం. కానా దగ్గర రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడితే తెలుసా? యేసు మీ ప్రతి అవసరత తీరుస్తుంది. ఈరోజు మీరు ఏ అవసరతలతో వచ్చారో, దైవ సన్నిధికి ఏ అవసరతలతో వచ్చారో, ఏ అక్కర్లతో వచ్చారో, యేసయ్య మీ ప్రతి అవసరత తీర్చునుగాక. మీ ప్రతి అవసరత తీర్చునుగాక. అవసరతలే కాదండి, బైబిల్ ఏం చెబుతుంది తెలుసా?
తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేరుస్తాడంట. ఆయన నీ కోరిక సఫలము చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడంట. నీ కోరిక సిద్ధింప చేస్తాడు ఆయన. ప్రభు బిడ్డల కోరిక తీరుస్తాడండి ఆయన. దేవుడు మీ కోరికలు తీర్చే దేవుడు. దేవుడు మీ అవసరత తీర్చే దేవుడు. కానా దగ్గర రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడితే తెలుసా? ఆయన సమకూర్పిచ్చే దేవుడు. ఇస్సాకు అడిగాడండి అబ్రహాముని, నాన్న ఇదిగో కట్టెలు తెచ్చావు, రెండోది కత్తి తెచ్చావు, నిప్పు తెచ్చావు, కానీ బలి ఇవ్వటానికి ఏమి లేదు. బలి పశువేది నాయన, బలి పశువేది నాయన అంటే అబ్రహాం ఏమన్నాడు చెప్పండి? యెహోవా ఈరే అనండి ఆ మాట. ఎవరైనా వచ్చి మీతో రేపు సెమీ క్రిస్మస్ ఎట్ట చేస్తాడు పాస్టర్ గారు, రేపు డిసెంబర్ 6 ఎట్ట చేస్తాడు పాస్టర్ గారు, నేను కూడా చెప్పేది ఏంటంటే యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, నాకు సమకూర్చువారు మీరే. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, నాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా. యెహోవా ఈరే, మై గాడ్ ప్రొవైడ్స్. నా దేవుడు సమకూరుస్తాడు, నా దేవుడు అక్కడ తీరుస్తాడంతే. ఆయనకు తెలుసు ఈ అవసరత, నా దేవుడు అవసరం తీరుస్తాడంతే. మనకున్న అక్కర్లన్నీ, మనకున్న అవసరతలన్నీ తీర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి కానా వివాహంలో రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడితే అంట చెప్పండి? మన దేవుడు ఏం తీరుస్తాడు? మన యేసయ్య మన అక్కర్లు తీర్చేవాడు. మూడోది యోహాను సువార్త 4వ అధ్యాయం, ఒక పేజీ తిప్పండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యేసుప్రభువు వారు 5వ వచనం చదువుకున్నాం. 5-6 వచనం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారన ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండేది. ఏ బావి ఉందండి? దీన్ని కనుగొన్నారండి 1940వ సంవత్సరంలో. జాగ్రఫీ సైంటిస్టులు ఏం చేశారంటే ఈ బావిని కనుగొన్నారు. ఇది సున్నపు రాళ్లతో కట్టిన బావి, సున్నపు రాళ్ల బావి. ఇది యాకోబు బావి ఉండెనో. కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి దగ్గర కూర్చున్నాడు. యేసయ్య ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? యేసు ప్రభువారు బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే ఏం జరిగింది? అప్పటికి ఇంచుమించు సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుట అక్కడికి రాగా యేసు. ఎవరు మాట్లాడారు ముందు? సమరయ స్త్రీ మాట్లాడిందా? యేసు ప్రభు మాట్లాడా? గట్టిగా చెప్పండి, ఎవరు మాట్లాడారు? మొదట యేసయ్య మాట్లాడతాడు. నీతో నాతో ఎవరు మాట్లాడతాడు? ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకునేది ఎవరు మనకి? యేసయ్యే. ఎంత అద్భుతమో ఈ ప్యాసేజ్ చదువుతుంటే నాకు ఎన్ని విషయాలు. యేసయ్యే ఆమెతో మాట్లాడాడండి. యేసయ్యే నీతో మాట్లాడుతున్నాడు. వారం వెంబడి వారం యూట్యూబ్ మెసేజ్ల ద్వారా, బుధవారం బైబిల్ స్టడీలో, మంగళవారం ఉపవాస ప్రార్థనలో సమయం దొరికినప్పుడల్లా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. మనమే యేసయ్య మాటలకు చెవి ఒగ్గొట్టలేదు. యాకోబు బావి దగ్గర, సున్నపు రాళ్లతో కూడిన యాకోబు బావి దగ్గర యేసయ్య మాట్లాడాడు ఆ స్త్రీతో. ఇప్పుడు ఆ రాళ్ళను అడుగుదాం. సున్నపు రాళ్ళారా, యాకోబు బావి దగ్గర ఉన్న రాళ్ళారా, యేసు గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఆ రాళ్ళు ఏం చెప్తాయో తెలుసా? దే టాక్ ఆఫ్ హిస్ మిషన్. యేసు ఒక పని మీద ఈ లోకానికి వచ్చాడు. ఓరక పని లేక బావి దగ్గర కూర్చోవాలి ఆయన ఒక పని మీద, ఆయన సువార్త పని మీద. ఇంకా ఆయన పని ఏంటో తెలుసా? ఆయన పని ఏంటో తెలుసా? నశించిన వారిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసయ్యకు ఒక పని ఉంది. జీసస్ హ్యాడ్ ఏ మిషన్.
ఆయనకు ఒక విజన్ ఉంది, ఆయనకు ఒక మిషన్ ఉంది, ఆయన ఒక పని మీద వచ్చాడు. అందుకనే మిట్ట మధ్యాహ్నం ఆ యాకోబు బావి దగ్గర ఆ సమరై స్త్రీతో ఆయనే పరిచయం చేసుకొని ఆయనే మాట్లాడి, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడు ఎప్పుడు ఏం కొనడు, దప్పి కొనడు, వాని కడుపులో నుండి జీవజల నదులు వస్తాయి అని చెప్పాడు యేసయ్య. ఆ మాటలకు సమరయ స్త్రీ జీవితం మారిపోయిందండి. తన బ్రతుకు మార్చుకుంది. ఆమెను మార్చాలనే యేసయ్య వచ్చాడు. ఆమెను మార్చటమే యేసయ్య పని. యాకోబు బావి దగ్గర రాళ్ళు మీరు మాట్లాడితే ఏం మాట్లాడతారు? యేసయ్య ఒక పని మీద వచ్చాడు. యేసయ్య ఒక పని మీద ఈ లోకానికి వచ్చాడు. ఏంటి ఆయన పని? నశించిపోతున్న నిన్ను బాగు చేయాలని, నీ జీవితాన్ని వెతక రక్షించాలని, నీకు మారు మనసు ఇవ్వాలని, నీ బ్రతుకులో ఉజ్జీవం తీసుకురావాలని. ఎన్నాళ్ళ మట్టుకు లోకంలో బ్రతుకుతావు? సమరయ స్త్రీలాగా ఎన్నాళ్ళ మట్టుకు మధ్యాహ్నాలు బ్రతుకుతావు? ఊరిలో వాళ్ళు చూడకుండా వాళ్ళ కళ్ళు కప్పి వీళ్ళ కళ్ళు కప్పి ఎన్నాళ్ళు నీ వేషాలు, ఎన్నాళ్ళు నీ వేషధారణ. యేసయ్య మాట్లాడాడు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, నేను చేసినవన్నీయో నాతో చెప్పిన ఒక మనిషిని చూడండి అంటే, ఆమె చెప్పిన మాటను బట్టి కాక ఆ ఊరిలో వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? మొట్టమొదట సమరయలో ఉన్న వారందరూ యేసుక్రీస్తుని ఏమన్నారు తెలుసా? లోకరక్షకుడు అని పిలిచారు. జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. యేసు లోకరక్షకుడు అని ప్రకటించారు. ఎంత గొప్ప విషయం! యేసయ్య మాట్లాడితే ఏం మాట్లాడదు, ఆ రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడదు తెలుసా? యేసయ్య ఒక పని మీద, ఆయన పని ఏంటంటే నిన్ను మార్చాలని, నీ జీవితాన్ని మార్చాలని, నిన్ను వెదక రక్షించాలని, నీ బ్రతుకును బాగు చేయాలని. ఎంతకాలం లోకంలో ఉంటావు? రా యేసయ్య దగ్గరికి. కాబట్టి యాకోబు బావి దగ్గర రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాయి? యేసయ్య ఒక పని మీద ఈ లోకాన్ని, ఆయన పని ఏంటి చెప్పండి? అదే కదా యేసయ్య అన్నాడు. సిలువలో ఏమన్నాడు యేసయ్య? సమాప్తమాయన అన్నాడు. 6వ మాట ఏమన్నాడు? ఏం సమాప్తం చేశాడు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆ పని అంతా చేయుటకు నీవు నా చేతికి ఇచ్చిన పని అంతయో నేనేం చేశానో సమాప్తం చేశాను. ఆయన సువార్త చెప్పాడు, నశించిపోతున్న అనేక మందిని బాగు చేశాడు. 4వది యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం దగ్గర ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. చూడండి ఏం రాళ్ళో. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడినో అట్టి వారిని రాళ్ళు రువి చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయన నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండు. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి. ఇక్కడ సమాజ మందిరపు రాళ్ళు, స్టోన్స్ ఇన్ ద టెంపుల్ కోర్ట్. సమాజ మందిరం దగ్గర పాపంలో పట్టబడిన ఈ స్త్రీని పట్టుకొని వచ్చారు. నేను అడుగుతున్న, పురుషుడేడి? ఒక స్త్రీ పాపం చేయదు కదా, పురుషుడు ఉన్నాడు కదా. పేట్రియార్కల్ సొసైటీ అది, పితృస్వామ్యం కలిగిన పురుషాధిక్యత గల సమాజం. అందుకని పురుషుని పక్కన పెట్టి స్త్రీని తీసుకొచ్చారు. బోధకుడా, ఈ రాళ్ళు, ఇదిగో ఈ స్త్రీ పాపం చేయుచుండగా పట్టబడిను. మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అట్టి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. అయినా నువ్వేం చెప్తావు? యేసుప్రభువు అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాళ్ళు పట్టుకొని వచ్చారని. పెద్దోడు మొదలుకొని చిన్నోడు వరకు ఏం తీసుకొచ్చారు? ఏదైనా దొరికితే చాలు. కొంతమందికి ఏం తెలుసా? ఏం పట్టుకొని వస్తారు? ఒకడి మీద ఎప్పుడు అవకాశం దొరికిద్దా ఏమేద్దాం. నిన్న కూర పంపిమంటే పంపిలేదుగా, రా ఈరోజు దొరుకుతలేరా,
మొన్న నేను పంపించానుగా, నువ్వు పంపించలేదుగా. చూడు నాకెంత అబద్ధం ఆడావో, చూడు నాకెట్ట చేసావో. నిన్న మా ఇంటికి వస్తానని రాలేదుగా, రా ఈరోజు దొరికెళ్ళరా. అంత అబద్ధం ఆడతావా అక్క? రాళ్ళు పట్టుకొని, మనిషి ఎప్పుడు కూడా ఏం పట్టుకొని వస్తాడు? మీకు తెలియకుండానే పట్టుకొని వస్తారు రాళ్ళు. చర్చికి వచ్చేటప్పుడు కొంతమంది రాళ్ళు పట్టుకొని వస్తారు. ఈ రాళ్ళని అడిగితే, ఈ సమాజ మందిరం దగ్గర రాళ్ళని అడిగితే, యేసు గురించి నువ్వేం చెప్తావు, యేసు గురించి నువ్వేం మాట్లాడతావు? రాళ్ళారా మీరేం మాట్లాడతారు? ఈ రాళ్ళు ఏం చెప్తాయో తెలుసా అండి? ఏం చెప్తాయో తెలుసా? యేసయ్య క్షమించే దేవుడు. యేసయ్య ఎంత ఘోరమైన పాపినైనా, స్టీవెన్ అన్న అదే పాడాడు, ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును, ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు రక్తధారలే క్షమా సహితము, యేసు రక్తధారలే క్షమా సహితము. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును విభుని నేను చాటెదా. ఏం పాడతాయి అండి ఆ రాళ్ళు? ఏం మాట్లాడతాయి? ఎంత ఘోర పాపినైనా యేసయ్య ఏం చేస్తాడు? క్షమించే దేవుడు. మీకు తెలుసా, ఒక మాట చెప్తున్నా, మెంటల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ మాట తెలిస్తే, యేసయ్య ఎంత ఘోరమైన పాపినైనా క్షమించే దేవుడు అని మాట తెలిస్తే 70% రోగం పోద్దంట, 70% వల్ల రోగం పోద్దంట. యేసయ్య క్షమించే దేవుడు, క్షమించే దేవుడు, క్షమించే దేవుడు. ఎటువంటి వారిని చెప్పండి? ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును, ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసయ్య ఎంత ఘోరమైన పాపినండి. ఏం చేస్తాడు చెప్పండి? ఒక భార్య భర్తలు ఉన్నారంట, ఆ భార్యకి పిల్లలు కూడా, చక్కటి సంసారం. కానీ భర్తతో అంటుందంటే, నేను నీతో సంసారం చేయలేనండి. భర్త బాగా చూసుకుంటాడు, కుటుంబం బాగుంది, బిడ్డలు బాగున్నారు, నేను నీతో చేయలేనండి, వేరే వాళ్ళని పెళ్లి చేసుకో. పిచ్చిదానా, ఏమైంది? నేను నీకేం తక్కువ చేశాను? ఎందుకు చేయలేను అంటున్నావు? చేయలేనండి. భర్తకు అర్థం కావట్లా. సైక్రియాట్రిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు, డాక్టర్లకు అర్థం కావట్లా. ఎంత మెడిసిన్ ఇచ్చిన ఇదే మాట చెప్తుంది, నేను నీతో కాపురం చేయలేను. ఏం తక్కువ చేశానో చెప్పు, నీకేం తక్కువ చేశానో చెప్పు, ఎందుకు చేయలేనంటున్నావు? చేయలేనండి. ఒకరోజు ఈ భర్తకి ఏం అర్థం కాక, పాలంగిచ్చావు గారు బ్రతికున్న దినాల్లో సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. పాస్టర్ గారు, నా భార్య ఏంటో మారిపోయిందండి, మంచి పచ్చని సంసారం అయ్యా, కుటుంబం అంతా పచ్చని సంసారం అయ్యా, నా భార్య ఏందో మారిపోయింది, నా బిడ్డలు నేను అధోగతి పాలవుతాం. పాస్టర్ గారు మీరే కౌన్సిలింగ్ నన్ను తీసుకెళ్ళాడంట. పాలంగిచ్చావు గారు ఆ భార్యను చూడగానే, ఏంటమ్మా నీ సమస్య? నేను ఇంత కాపురం చేయలేనండి. ఎందుకమ్మా? బాగా చూసుకోడా? బాగా చూసుకుంటాడండి. పాలంగిచ్చావు గారికి అర్థమైపోయి, అయ్యా నువ్వు బయటికి వెళ్ళి కాసేపు అన్నాడంటే భర్తని. కాసేపు నువ్వు బయటికి వెళ్ళావు. భర్త బయటకు వచ్చాడు. ఏందమ్మా నీ బాధ? ఏంటి నీ వేదన చెప్పు. నీ భర్త మంచోడు కాడా? నీ పిల్లలు నీ మాట వింటలేదా? ఏంది నీ పరిస్థితి చెప్పమ్మా అని అన్నాడంట సేవకుడు. ఆ భార్య చెప్పటం ప్రారంభించింది, నా భర్త చాలా మంచోడు పాస్టర్ గారు, వరాల్లాంటి భర్త నా భర్త, ఎవరికి దొరకని భర్త నా భర్త, కష్టపడి పనిచేయడా,
మంచి ఉద్యోగం పాస్టర్ గారు, నెల జీతం ఇవ్వడా, తెచ్చి నా చేతికే ఇస్తాడు పాస్టర్ గారు. ఏమైనా నేను విమర్శిస్తాడా, తిడతాడా, కొడతాడా? అలాంటి పనులు ఇంతవరకు చేయలేదు పాస్టర్. మరి ఏంటి నీ బాధ? ఎందుకు సంసారం చేయలేను అంటున్నావు? ఇంత మంచి భర్తకి ఒకప్పుడు నేను అన్యాయం చేశాననే బాధ పాస్టర్. ఏంటి నీ అన్యాయం? ఏం చేశావు? పెళ్లి కాకముందు నేను ఒక పురుషుడితో పాపం చేశానయ్యా. నా భర్త మంచితనం, నా భర్త యథార్థత, నా భర్త మేలైన స్వభావం చూసి ప్రతిరోజు ఈ మధ్య నిద్ర పట్టలేదు పాస్టర్ గారు. ఏడుపు వస్తుంది. అమ్మో, ఇంత మంచి భర్తకు ఇలాంటి చండాలపు దాన్ని నేను దొరికేనే, ఎందుకు ఇలా చేశానని ఏడుపు వస్తుంది అయ్యా. నా పిల్లలను చూసుకొని కూడా నేను కాపురం చేయలేకపోతున్నాను, మనస్సాక్షి గద్దిస్తుంది. పాస్టర్ గారు అన్నారంట, అమ్మా, యేసయ్య నీ పాపాలు క్షమిస్తాడు, నీ పాపానికి క్షమాపణ ఉందమ్మా, నీ పాపం కల్వరి శిలువలో క్షమించబడుతుంది. నాలాంటి పాపిని యేసయ్య క్షమించలేడు పాస్టర్ గారు. పాస్టర్ గారు అన్నట్టు, రా నాతో కలిసి రా అని ఒక చోటకు తీసుకెళ్ళి ఒక నది దగ్గరికి తీసుకెళ్ళాడంట. ఒక చిన్న రాయి ఇచ్చాడు. ఈ రాయి తీసుకెళ్ళి నీళ్ళలో ఏమ్మా ఇసిరేసింది, నీళ్ళలో మునిగింది కదా. దానికంటే పెద్ద రాయి ఇచ్చాడంట, నీళ్ళలో వేయమ్మా, మునిగింది కదా. దానికంటే ఇంకాస్త పెద్ద రాయి ఇచ్చాడంట, వేయమ్మా, నీళ్ళలో మునిగింది కదా. ఎంత ఘోర పాపమైనా సరే యేసు రక్తంలో కడుగబడుతుంది. ఆయన క్షమిస్తాడమ్మా, నీ బ్రతుకును బాగు చేస్తాడు. యేసయ్య క్షమించే దేవుడమ్మా. ఎంత ఘోరమైన పాపికైనా యేసయ్య దగ్గర ఏముంది? క్షమాపణ ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుందమ్మా. యేసయ్య నిన్ను క్షమిస్తాడు తల్లి, దిగులు పడబాక. యేసు రక్తం దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల చెప్పండి, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పో, ఇంకా క్రీస్తు రక్తంలో నీ పాపాన్ని ఒప్పుకో, వేడుకో, ప్రభు నిన్ను క్షమిస్తాడని చెప్తే ఆ అమ్మాయి సంతోషంగా వెళ్ళిందంట. అపవాది ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు మీ గతకాలపు పాపాన్ని గుర్తు చేసి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు, మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. మీరు ఎప్పుడెప్పుడో చేసిన పాపాలు గుర్తు చేస్తాడు వాడు గుర్తు చేసేటప్పుడు మీరేం చెప్పాలి తెలుసా? యేసు రక్తము నా పాపాన్ని కడిగింది, నేను విమోచించబడ్డాను, నా పాపాలన్నీ ఆయన వీపు వెనకాలేశాడు, ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా నా పాపమంతా కడిగి వేశాడని చెప్పాలి. ఎంత ఘోరమైన పాపినైనా యేసయ్య క్షమించే దేవుడని ఏం చెప్తాయి చెప్పండి? ఈ రాళ్ళు చెప్తాయి. 4 రాళ్ళు విన్నాం. మొదటి రాళ్ళు శోధన కొండ దగ్గర రాళ్ళు. అవి మాట్లాడితే ఏం మాట్లాడతాయి? యేసయ్య పరిశుద్ధుడు, పాపము లేని పరిశుద్ధుడు అని మాట్లాడతాయి. రెండవ రాళ్ళు కానా దగ్గర రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాయి? యేసయ్య మన అక్కర్లు తీరుస్తాడు అని మాట్లాడతాయి. మూడవది యాకోబు బావి దగ్గర రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాయి? యేసయ్య ఒక పని మీద వచ్చాడు. ఏంటి ఆ పని? నశించినా దాన్ని బాగు చేయటానికి వచ్చాడు. సమాజ మందిరం దగ్గర రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాయి? యేసయ్య క్షమించే దేవుడు అని మాట్లాడతాయి. మూడవదిగా 5వ చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం చదవండి ఎవరైనా. జాన్స్ గాస్పెల్ చాప్టర్. యేసు రాయి తీసివేయడం చెప్పగా, ఎక్కడ ఇది? ఎక్కడ? లాజర్ సమాధి దగ్గర. లాజర్ని ఎక్కడ ఉంచారు? సమాధిలో పెట్టారు. యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనం నమ్మకే, ఇదంతా నమ్మకే, మార్తలాటోలమే మనం కూడా. మార్త చేసి నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూస్తావు. ఈరోజు కూడా మీరు నమ్మితే మీ వ్యాపారాలు వృద్ధి అగునుగాక, మీ పెట్టుబడులు దీవించబడునుగాక, మీరు కోల్పోయిన ఆరోగ్యం దయచేయబడునుగాక,
మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక. ఒక్కళ్ళు గట్టిగా చెప్పలేదు చూడ, ఆమెన్ ఆమెన్ ఆమెన్, ఇంతే ఇంతే. నమ్మటల్లా, మనం నమ్మటల్లా. యేసుప్రభువారు లాజరు సమాధి దగ్గరికి వచ్చి రాయి తీసేయండి అన్నాడు. ఏం తీసేయమన్నాడు? ఏం చేయాలి? తీయాలంతే. ప్రభువా, మార్తలాటలు రాయి తీసేస్తే నా సహోదరుడు చనిపోయి ఎన్ని రోజులైంది? ఏమొస్తుంది అంటే మమ్మల్ని వాసన పీల్చుకోవడానికి తెచ్చింది. నీ సహోదరుడికి ఏం పీల్చుకుంటే కొంచెం అనొచ్చు యేసుప్రభువారు. నేనుంటా మాట, ఏం మీ అన్నయ్యగా ఇప్పుడు దాకా మీ ఇంట్లో పెట్టుకున్నా కాస్త పీల్చుకునేవాడిని. యేసయ్య అలాంటి మాటలు మాట్లాడు. మార్తా నమ్మంతే. నీవు నమ్మిన ఎడలా ఏం చూస్తా? ఇప్పుడు ఈ రాయిని అడుగుదాం. రాయమ్మ యేసు ప్రభు ఎవరో చెప్పగలవా అంటే ఈ రాయి ఏం చెప్తా తెలుసా? చెప్తానండి, బలమైన మాట చెప్తాను. యేసయ్య చనిపోయిన వారిని కూడా లేపే శక్తి గల దేవుడు. హీ హ్యాస్ ఎ పవర్. ఆయన శక్తి గల దేవుడు అని చెప్తా. ఈ రాళ్ళు చచ్చిన వారిని కూడా ఏం చేస్తాయి? లేపే శక్తిమంతుడు ఆయన. మృతతుల్యమైన శరీరానికి ఆరోగ్యం ఇచ్చేవాడు, శారా గర్భాన్ని తెరిచినవాడు ఆయన. కొంతమంది భార్యాభర్తలకు చెప్తున్నారు ఈరోజు డాక్టర్లు, మీలో జీవకణాలు పోయినాయి. ఆర్టిఫిషియల్గా పుట్టించుకోవటమే, బిడ్డల్ని ఆర్టిఫిషియల్గా లక్షలు పెట్టి పుట్టించుకోవటమే. ఎవరైనా అట్లా చెప్తున్నారా? విశ్వసించండి, యేసయ్య నమ్మండి. మీరు నమ్మినడలా చచ్చిపోయిన మీ శరీరానికి కూడా ఏమిస్తాడు ఆయన? మృతతుల్యమైన శరీరాన్ని కూడా ఏమిస్తాడు? జీవం ఇస్తాడు ఆయన. పాడతాం కదా మనం, యేసు రాజు లేచెను హల్లెలూయా, చెయ్యి పట్టి పాడెదము గీతం గీతం, జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడెదము. యేసు రాజు లేచెను, పాడాలి, చెయ్యి తట్టి పాడెదము. యేసు రాజు లేచెను చెదము. చూడు సమాధి మోసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన్ దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన్ దైవసుతుని ముందు. గీతం గీతం, జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడెదము. యేసు రాజు లేచెను. యేసయ్య ఎవరు చెప్పండి? యేసయ్య చనిపోయిన లాజరును కూడా లేపిన దేవుడు, శక్తి గలవాడు. నువ్వు ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు శక్తి గలవాడు. ఎంతటి గొప్ప కార్యాలైనా చేయగలిగిన వాడు. నీ కోసం నీ శరీరాన్ని తాకేవాడు. ఏ అనారోగ్యంతో వచ్చావో, నీకు తెలిసిన వారు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో కదండి. నాకు ఇష్టమైన మాట యెషయా గ్రంథంలో ఒక మాట చదివి వినిపిస్తా చూడండి మీకు. దేవునికి ఇష్టమైన మాట అది. ఆయనకి మన పట్ల ఉన్న ఒక ఇష్టం ఏంటో చూడండి. యెషయా గ్రంథం, నాకు దేహంలో బాగులేదని ఎవడు చెప్పకూడదు అంటండి. మనం ఎవరు చెప్పకూడదు అంట అసలు ఆ మాట. అంటే చూడండి 33వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. నాకు దేహంలో బాగులేదని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి వచ్చిన వాడు ఎవడు చెప్పకూడదు ఇక మీదట. క్రీస్తు ఆశీర్వాద సంఘంలో అడుగుపెట్టిన వాడు ఎవడు ఏం చెప్పకూడదు? నాకు దేహంలో బాగులేదని అందులో నివసించు వాడెవడునో అనకూడదు. అంటే మనందరం ఎలా ఉండాలి? బాగుండాలి. చెప్పండి గట్టిగా, ఎలా ఉండాలి? ఆ దేవుని ఇష్టం. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన దేహం బాగుండాలి, దేవుని ఇష్టం అది. పాస్టర్ గారు పోయిన వారం మార్చి వచ్చిందండి, ఈ వారం ఫిట్స్ వచ్చినాయండి, ఇంకొచ్చే వారం అవతల వారం ఏమే చెప్పిద్ది, ఈ వారం అది వచ్చిందండి, వచ్చే వారం కిడ్నీలో బాగుండవేమోనండి అట్ట అనుకుంటే నీకంతే. ఇంకా
గట్టిగా చెప్పాలి. నేను ఆరాధించే దేవుడు శక్తి గలవాడు. మృతతుల్యమైన నా శరీరానికి ఏమిస్తాడు? బాగు చేస్తాడంతే, బాగు చేస్తాడంతే. డాక్టర్లకు అసాధ్యం. వైద్య శాస్త్రములు గ్రహించలేని తర్వాత మాట కదండి. వైద్య శాస్త్రాలు చెప్పలేని ఏం చేస్తాడు? గ్రహించలేని కార్యాలు చేసేవాడు ఆయన. అసలు డాక్టర్లకే అర్థం కావట్లేదండి వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటి, ఈమె క్యాన్సర్ బాగవటానికి కారణం ఏంటి, ఈమెకు అసలు ఇది లేకుండా పోవటానికి కారణం ఏంటి? నా ప్రభు సజీవుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. లాజరు చనిపోయిన లాజరునే లేపినవాడాయన, అంతటి శక్తిమంతుడైన. కాబట్టి లాజరు సమాధి దగ్గర రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడితే తెలుసా? యేసయ్య ఎవరు? చచ్చిపోయిన వాడిని కూడా ఏం చేస్తాడు? లేవనెత్తే దేవుడు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ వచనం నుంచి చదువుదాం. కీర్తనలు 34వ సంకీర్తన చదవండి ఆ మాట. సింహపు పిల్లలు లేమి గలవాయి ఆకలి గొంటాయి, యెహోవాను ఆశ్రయించు వారికి అసలు ఉంటుందా? ఉంటుందా? ఉండదంతే. ఎందుకు? ఆయన శక్తి గలవాడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీ కొరతలు తీర్చేవాడు, శక్తిగల కార్యాలు చేసేవాడు. తర్వాత 6వది లూకాసువార్త 22వ అధ్యాయం 41-42 వచనాలు. లూకాసువార్త 22వ అధ్యాయము 41-42 వచనాలు చదవండి ఎవరే. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాలు. యేసయ్య ఎక్కడండి చెప్పండి, ఎలా ప్రార్థన చేశాడు యేసయ్య? మోకాళ్ళుని తండ్రి. ఇటు చూడండి, గెస్సెమనే వనం దగ్గర రాళ్ళు మాట్లాడితే మీరేం చెప్తారు యేసయ్య గురించి అంటే, ఆ రాళ్ళు ఏం చెప్తాయో తెలుసా? యేసయ్య ప్రార్థనాపరుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య ఎవరు చెప్పండి? యేసయ్య ఎవరు చెప్పండి? ఆయన ప్రార్థించి రోదనతో ప్రార్థన చేసేవాడు. యేసయ్య ప్రార్థన పరుడైతే మనం ఏం కావాలి? సిటీ కేబుల్ న్యూస్ చూసుకుంటాం, సీరియల్ చూస్తాంలే. ప్రార్థన చేయాలి. యేసయ్య మనకు ప్రార్థన చేయమని నేర్పించాడు. మన ప్రభు ప్రార్థించాడు, ప్రార్థన నేర్పించాడు. కాబట్టి ఆయన బిడ్డలంగా మనం కూడా ఏం చేయాలి? ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవమును పొందా ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో ప్రియుడా. ఆయన ప్రార్థన చేశాడండి. ప్రార్థన యేసయ్య చేస్తే నేను అడుగుతున్న ఒక మాట, ప్రార్థన చేసుకుంటున్నావా? మోకాళ్ళుని యేసయ్య ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డ నీ అక్కర కొరకు, నీ సమస్యల కొరకు, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల భవిష్యత్తు కోసం, నీ కుటుంబంలో నా అక్కర్ల కోసం, నీ ఉద్యోగం కోసం, నీ గర్భం కోసం, నీ వివాహం కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? యేసయ్య మోకాళ్ళుని గెత్సెమనే వనం దగ్గర రోదిస్తూ ప్రార్థించాడంట. రోజుల్లో క్రైస్తవ బిడ్డలకే జ్ఞానం కొదువైపోతుంది. ప్రభు ఏమన్నాడు? మీలో జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే నన్ను అడగండి అన్నాడా లేదా? అడగండి అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నన్ను అడుగుము జనములు నీకు అడుగుము అన్నాడు యేసయ్య. అడుగుము అన్నాడు. నన్ను అడుగుము, 26 సెంట్లు నీకు ఇస్తానంటే ఆయన పోయి అడగను, నేను గబకను పోయి అడుగుతామలే చెప్పండి, చెప్పండి. మనుషులు కాదు, దేవుణ్ణి అడగాలి మనం. ప్రభు అన్నాడు నన్ను అడుగుము. చెప్పండి, ఏమన్నాడు? నన్ను అడుగుము అన్నాడు. యేసయ్య ఏమన్నాడు చెప్పండి? అరే నువ్వు మాత్రం అడగద్దు, ఎవరు అడిగిన అన్నాడు యేసయ్య. ఎవరికన్నా పెట్టాడా? ఆడేమన్నా షరతులు పెట్టాడా? ఏమన్నాడు చెప్పండి? నువ్వు ఎవరైనా సరే నన్ను అడుగు,
నన్ను అడుగు, నీకు ఇస్తాను. ఆ గెత్సేమనే వనం దగ్గర రాళ్ళు మాట్లాడితే యేసయ్య ప్రార్థనాపరుడని మాట్లాడు. తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి. విశ్రాంతి దినం తెల్లవారుచుండగా వచ్చిరి, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద. ఇక్కడ ఈ రాయిని అడుగుదాం, మీరేం చెప్తారు యేసు ప్రభు గురించి అంటే, యేసయ్య గురించి ఏం చెప్తారు తెలుసా? ది టాక్ ఆఫ్ హిస్ రెజరక్షన్. యేసు పునరుద్ధానుడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా, చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగపడినాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి లేచాడా లేదా? యేసయ్య ఎవరు చెప్పండి? ఆయన సంపూర్ణమైన మానవుడుగా వచ్చాడు కాబట్టి మన పాపం కోసం సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన దేవుడు కాబట్టి చెప్పండి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడి తెలుసు? యేసు పునరుద్ధానం. ఆయన పునరుద్ధానుడు కాబట్టి పౌలు ఏమన్నాడు తెలుసా? యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఏం చేస్తాడు? చూస్తామా లేదా మనం? ఆయన పునరుద్ధానుడు కాబట్టి ఆయన విశ్వసించిన మనం కూడా ఎవరమే? చెప్పండి, గట్టి చెప్పరే ఆ మాట. మీకు అపనమ్మకం, సందేహం, ఏం చెబితే ఏం జరిగిద్దా? యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా ఒకరోజు మన ప్రియులు చచ్చిపోయిన మన ప్రియులందరూ యేసయ్య వచ్చినప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు మృతులైన వారు ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాం. కాబట్టి మనకు సమాధులతో అవసరం లేదు. యేసయ్య వస్తే ఇప్పుడు ఇలాగ వెళ్ళిపోతాం, ఇంకెందుకు సమాధితో? మనల్ని ఎవరు తీసుకొస్తా ఉందా? కాబట్టి సమాధి భయం మిమ్మల్ని వెంటాడితే మానుకోండి. అసలు మాకు అవసరం లేదు. యేసయ్య వచ్చినప్పుడు నేనేం చేస్తాను? ఇలాగే వెళ్ళిపోతాను. కనురెప్పపాటులో నా ప్రభువును కలుసుకుంటాను. అబ్రహామును చూస్తాను, పేతురును చూస్తాను, పౌలును చూస్తాను, భక్తులందరిని చూస్తాను. అందరికంటే నా ప్రాణ ప్రియుడైన యేసయ్యను చూస్తాను, కన్నులారా చూస్తాను. యుగ యుగాలు నా ప్రభుతో ఉంటాను. ఇంకప్పుడు మనకి సిబిసికి సమాధులతోట కానీ ప్రస్తుతం అవసరమే. జనవరి 1వ తారీఖు కల్లా ప్రభు మనకు దయచేయనుగాక. ప్రభు దానికోసం ద్వారాలు కూడా తెరుస్తున్నారు, కృప చూపిస్తున్నారు. ఈ కార్యక్రమాలు అయిన తర్వాత దానికోసం మనం పనిచేద్దాం. కాబట్టి ఈ రాళ్ళు మాట్లాడితే యేసయ్య ఎవరు? పునరుద్ధానుడు. ఆఖరి విషయం చెప్తాను, ముగిస్తా. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 10-11 వచనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. ఆయన వెళ్ళుచుండగా, యేసు ఆరోహణమై వెళ్తున్నాడు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు నిలిచి, గలిలే మనుషులారా, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకో. ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో. ఇది ఒలీవల కొండ దగ్గర ఉన్న రాళ్ళు. ఈ రాళ్ళను అడిగితే యేసు గురించి మీరేం మాట్లాడతారు? మీరేం చెప్తారంటే యేసయ్య తిరిగి రానయ్యున్నాడు. ఆయన రాకడ గురించి మాట్లాడు. ది టాక్ ఆఫ్ హిస్ ర్యాప్చర్. యేసయ్య తిరిగి రానయ్యున్నాడు. ఆయన 2వ రాకడ వాస్తవము. యేసు తిరిగి రానయ్యున్నాడు. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి
వస్తాడు. యేసయ్య వస్తాడని ఎంతమందికి నమ్మకం? మీకు నిజంగా నమ్మకం ఉన్న వాళ్ళే. వెరీ గుడ్. వస్తానని చెప్పిన యేసు రాకమానునా, వస్తానని చెప్పిన యేసు రాకమానునా, ఏ దినమో ఏ గడియో తప్పక వచ్చును, ఏ జామో ఏ క్షణమో మరల వచ్చును. వస్తానని చెప్పిన యేసు రాకమాను నా, వస్తానని చెప్పిన యేసు రాకమానునా. తప్పకుండా వస్తాడు ఆయన. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ ఒలీవల కొండ దగ్గర రాళ్ళని అడిగితే యేసయ్య తిరిగి వస్తాడు. ఆయన రాకడ గురించి మాట్లాడతాయి. ఆయన రాకడలు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా? ఎత్తబడే స్థితిలో ఉంటావా? విడిచిపెట్టబడే స్థితిలో ఉంటావా? మిలిటరీలో పనిచేస్తున్నాడంట ఒక ఆర్మీ ఆఫీసర్. ఆయన బాగా వినండి, ముగిస్తున్నా నేను. ఈ ఆర్మీ ఆఫీసర్ గారు భార్యకి లెటర్ రాసేవాడంట. అమ్మా నేను ఈ సంవత్సరం వస్తున్నానమ్మా ఇంటికి, ఈ సంవత్సరం ఇంటికి వస్తున్నానమ్మా అని లెటర్ రాసేవాడంట. భార్య ఎదురు చూసేది, కానీ ఆ సంవత్సరం రాలా. ఆయన 1 సంవత్సరం అయిపోయింది, రాలా. 2 సంవత్సరాలు రాస్తున్నాడు, లెటర్ల మీద లెటర్ రాస్తున్నాడు. ఈ సంవత్సరం అన్న వస్తానమ్మా, నేను ఈ సంవత్సరం అన్న వస్తానమ్మా, సెలవు దొరకగానే వస్తానమ్మా. 2 సంవత్సరాలు అయిపోయింది, రాలా. 3 సంవత్సరాలు అయిపోయింది, ఈ సంవత్సరం అన్న వస్తానమ్మా, ఈ సంవత్సరం అన్న వస్తానమ్మా. 3 సంవత్సరాలు అయిపోయింది, రాలా. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 సంవత్సరాలు అయిపోయింది, రాలా. లెటర్లు మాత్రం వస్తున్నాయి ఇంటికి. ఒకసారి చెప్ప పెట్టుకుని ఇంటికి వచ్చాడంటే ఈ ఆర్మీ ఆఫీసర్. 15 సంవత్సరాల తర్వాత భార్యను చూద్దాం, బిడ్డలు చూద్దామని ఇంటికి వస్తే ఆ భర్త స్థానంలో వేరే పురుషుడు ఉంటుంది చూసి మరలా వెనక్కి వెళ్ళిపోయాడంట. యేసయ్య కూడా చెప్తాను, నేను మరలా వస్తాను, ఎప్పుడు వస్తానో తెలియదు, మీరు అనుకోని గడియలో నేను వస్తానన్నాడు యేసయ్య. నువ్వు సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతావు. యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకు తిరిగి రానయుడని విశ్వసించి ఆయన కొరకు సాక్షిగా బ్రతకాలి. ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలో నేను తీసుకెళ్తాడు. యుగ యుగాలు ప్రభుతో ఉంటాం, సదాకాలం యేసయ్యతో జీవిస్తాం. ఆ ఒలీవల కొండ దగ్గర రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారు మీరు యేసయ్య గురించి? యేసయ్య తిరిగి రానై ఉన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మీరు అనుకోనని గడియలో వస్తానన్నాడు. యేసయ్య రాకడకు చెప్పిన సూచనలు అన్నీ జరుగుతున్నాయి. ఇక ఆయన రావటమే ఆలస్యం, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలని మా ఆశ. నువ్వు ఎత్తబడాలంటే ఈరోజే యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు రక్తంలో నీ పాపాన్ని కడుక్కోవాలి. ఎంత ఘోరమైన పాపిని యేసయ్య క్షమించే దేవుడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది, పవిత్రులుగా చేస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. 8 రాళ్ళ గురించి విన్నాం. రాళ్ళే మాట్లాడితే ఏం మాట్లాడతాయి? రాళ్ళు మాట్లాడితే మొదటిగా యేసు పాపము లేని పరిశుద్ధుడని మాట్లాడతాయి. రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాయి? యేసు అవసరతలు తీర్చే దేవుడని మాట్లాడతాయి. రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాయి? యాకోబు బావి దగ్గర రాళ్ళు యేసు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడని మాట్లాడతాయి. రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాయి? సమాజ మందిరం దగ్గర ఉన్న రాళ్ళు ఆయన క్షమించే దేవుడని మాట్లాడతాయి. రాళ్ళు మాట్లాడితే లాజరు సమాధి దగ్గర రాళ్ళు చచ్చిన వారిని కూడా లేపే శక్తిగల దేవుడు యేసయ్య అని మాట్లాడతాయి. రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాయి? గెత్సెమనే వనం దగ్గర రాళ్ళు యేసు ప్రార్థనాపరుడు, రోదనతో ప్రార్థించాడని మాట్లాడతాయి. రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాయి? ఆయన పునరుద్ధానుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడని మాట్లాడతాయి.
ఒలీవల కొండ దగ్గర రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాయి? యేసు తిరిగి రానయ్యున్నాడని మాట్లాడతాయి. యేసు రాకడ వాస్తవమో, ఆయన మొదటి రాకడ ఎంత వాస్తవమో, ఆయన రెండవ రాకడ కూడా అంతకంటే గొప్ప వాస్తవం. ఆయనే చెప్పాడు, నేను మరలా వస్తాను, నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎప్పుడు వస్తానో తెలియదు. నా రాకడకు నువ్వు సిద్ధపడ్డావా? నన్ను నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నా రక్షణలోకి వచ్చావా? నా కొరకు జీవిస్తున్నావా? ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నావు? రాళ్ళు మాట్లాడితే ఇన్ని విషయాలు మాట్లాడతాయి కదా. ఈరోజు నా బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డ, ఈ రాళ్ళు మాట్లాడుతున్నాయి. గాడిద ద్వారా బిలాముతో మాట్లాడిన దేవుడు, కోడి ద్వారా పేతురుతో మాట్లాడిన దేవుడు, పాలస్తీనా దగ్గర ఉన్న ఈ రాళ్ళ దగ్గర, ఈ రాళ్ళ ద్వారా యెరూషలేము ప్రాంతంలో ఈ రాళ్ళ ద్వారా, వాక్యంలో ఉన్న ఈ రాళ్ళ ద్వారా మనతో మాట్లాడాడు. ఈరోజు సిద్ధపడదామా? యేసయ్య కొరకు మన హృదయాలు తెరుద్దామా? యేసయ్య, నీ రాకడలో నేనుంటానయ్యా, నీ రాకడలో నేనుంటానయ్యా, ఎత్తబడే గుంపులో నేనుంటాను, నీ కొరకు సాక్షిగా జీవిస్తానయ్యా. నా బ్రతుకు దినములన్నీ నీ కొరకు సాక్షిగా నేను బ్రతుకుతాను. ఈరోజు నుంచి నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా. రక్షణలోకి వస్తావా? రక్షణ లేని వారు రక్షణలోకి వస్తారా? రక్షణలో జారిపోతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే రండి, యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. యేసయ్య కొరకు మీ హృదయాలు తెరవండి. యేసయ్య మీ జీవితంలో కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు. రండి యేసయ్య దగ్గరకు. ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమించేది, ఎంత ఘోర పాపినైనా యేసయ్య దగ్గర శుద్ధి చేస్తాడు. యేసయ్య, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది, శుద్ధులుగా చేస్తుంది. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాద చెంత దించితిని. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. దేవుని సన్నిధిలో రాళ్ళు మాట్లాడినాయండి. రాళ్ళు స్పష్టంగా మనతో మాట్లాడినాయి. ఈరోజు యేసయ్య కొరకు నీ హృదయం తెరుస్తావా? యేసయ్య నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? యేసయ్య రాకడ కొరకు సిద్ధపడతావా? యేసయ్య శక్తిని గ్రహించి శక్తి పొందుకుంటావా? ఈ రాళ్ళ ద్వారా నేను ఒక పాట నేర్చుకున్న పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయండి అనే వారు ఎవరైనా ఉంటే మీ చేతిలో చూస్తారా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సిగ్గుపడకుండా ధైర్యంగా దేవుని సన్నిధి. యేసయ్య మీ ప్రతి అవసరత తీర్చేది. యేసయ్య మీ ప్రతి అవసరత తీర్చేది. యేసయ్య మీ పట్ల కార్యాలు చేసే దేవుడు. ఇదిగో మీరు వెళ్తూ ఉండగానే ఆయన శక్తిగల కార్యాలు మీరు చూచుదురుగాక, ఆయన శక్తిగల కార్యాలు మీరు చూచుదురుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, దయగల దేవునికి స్తోత్రాలు.
ఈరోజు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యంకై స్తోత్రాలయ్యా. వాక్యం మీది నాయనా. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో మాకు ఇచ్చిన ఈ సజీవమైన బలమైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రం. రాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాయి? అద్భుతమైన విషయాలు మేము విన్నాం. మీరు ఆకడి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి, క్రీస్తు ఆశీర్వాద సంఘం మీరు ఆకడి కొరకు సిద్ధపడి, మీరు ఆకడలు ఎదుర్కొనే సంఘముగా ఆశీర్వదించమని, కృపద ఇచ్చామని, వచ్చిన బిడ్డలందరినీ లైవ్లో చూస్తున్న బిడ్డలు దర్శించి దీవించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.